ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది మెంతి కడుములు. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు, కేవలం మెంతాకుతో. హాయ్ అండి, నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని ఇందులో నేను 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ని వేసుకొని అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి పిండి అంతా కూడా బాగా తడుపుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా పట్టేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని దగ్గరగా చేసి తడుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకోవాలి ఈ పిండిని. అలా మనం తడుపుతూ ఉంటేనే సాఫ్ట్గా ఉంది, చూసారా? ఇలా మృదువుగా ఉన్నప్పుడు దీనిపైన 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు క్యాప్ని పెట్టి ఒక 1 అవర్ వరకు రెస్ట్ అవ్వనివ్వాలి. చూసారా? 1 అవర్ తర్వాత ఇలా పిండిని తీసుకొని రోల్ అవుట్ చేయాలి. ఇదిగా పిండిని తీసుకొని ఆ పిండిని ఇలా చేతులతో స్ప్రెడ్ చేయాలి. తర్వాత సన్నగా అయ్యాక దానిపైన ఆయిల్ని అప్లై చేస్తే మనకు కట్ చేసుకున్నాక పీసెస్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. ఇంతే. చూసారా? ఇలా పొడవుగా చేసుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఆవిరికి పెట్టుకునే బౌల్ పైన ఇమీడియట్గా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే అప్పుడు మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత సన్నగా వచ్చిందో? వీటిని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇవన్నీ కూడా నేను కట్ చేసుకొని ఇక్కడైతే బౌల్లో వేసుకున్నాను. మీరైతే డైరెక్ట్గా గిన్నెలోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి వాటర్ని వేసుకోవాలి, ఆవిరి పెట్టుకోవడానికి సరిపడా. ఇలా ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. సో మనం డైరెక్ట్గా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా? ఇలా అన్నీ స్ప్రెడ్ చేశాక దీనిపైన మూతను పెట్టేసి 7 to 8 మినిట్స్ వరకు ఆవిరికి ఉడకనివ్వాలి. దాదాపుగా 10 మినిట్స్ కూడా పట్టచ్చు. సో చూసారా? ఇలా చేయి పెడితే మనకు చేతికి అతుక్కోకుంటే కరెక్ట్గా ఉడికినట్టు. సో పర్ఫెక్ట్. దీని పక్కన ఉంచుకొని నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతాకు. ఈ మెంతాకు అనేది చిన్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, పెద్దదైనా పర్వాలేదు. సో నేను ఇక్కడ పెద్ద మెంతాకుతో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 పిడికిళ్ళ వరకు పెద్ద మెంతాకుని సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా దీన్ని వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. వెల్లుల్లి ఇక్కడ నేను 20 వరకు తీసుకున్నాను. ఎన్ని తీసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. 20 to 25 వరకైనా పర్వాలేదు. సో వీటిని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇంతే. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ వెల్లుల్లిని వేసి, ఈ వెల్లుల్లి అనేది రోస్ట్ అవ్వాలి. చూసారా? కలర్ చేంజ్ అయింది ఇలా. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, మినపబాళ్ళు ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకొని పోపుకి కరివేపాకుని ఫైనల్లో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అనేది బాగా వేగిపోయింది కదా? ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు ఫ్రెష్గా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేస్తున్నాను. చూసారా? ఇది చిన్న మెంతాకైతే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆకు అనేది కొద్దిగా మెత్తపడింది కదా? ఇందులోకి కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసి కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతి ఆకు వేయంగానే వాసన అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపును వేసి 1 స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడిని 1 స్పూన్ యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పట్టేసుకున్నాక ఇందులోకి మనం ఆవిరికి ఉడికించి పెట్టుకున్న ఈ పిండి ముద్దల్ని వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. చూసారా? ఇది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా? సో కొద్దిగా సేపు అలా వేడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారంని కానీ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం గరం మసాలాని కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను పుట్నాల పొడి, అంటే పప్పుల పొడి అంటాం కదా, జస్ట్ మిక్సీకి పట్టి పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేయడం వల్ల మెంతాకు వల్ల వచ్చే ఆ చేదు కొద్దిగా తగ్గిస్తుంది అండ్ అంతా కూడా బాగా దగ్గరగా చేస్తుంది. అంతే. ఇలా 1 మినిట్ వరకు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు. చూసారా ఎంత టేస్టీగా యమ్మీగా ఉంటుందో? ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా కొత్తగా అనిపిస్తుంది కదా? సో మీరు కూడా మిస్ అవ్వకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.